ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవతేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి. ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నమే తీసుకోండి. ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయాధిపతి కూడా శని అవుతాడు. అయితే సర్వసాధారణంగా మకరం వారికి దీర్ఘకాలికంగా కష్టపడి ఏదైనా సాధించేటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, శ్రమపడేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది కొంతమందికి ఎందుకు ఇది 90% ఆఫ్ పీపుల్ ఇలా ఉంటే ఒక 5 to 10% పీపుల్కి ఎందుకు ఇది వర్తించదు అంటే లగ్నాధిపతి పాడైపోతాడు. ఎప్పుడైనా లగ్నాధిపతి కనుక పాడైపోతే లగ్న ధనాధిపతి శనే అవుతాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వారికి బద్దకించడము, సోమరపోతులుగా ఉండడం, ఈ లక్షణాలు వెళ్తాయి. ఏదో ఒక 5% ఆఫ్ పీపుల్కి. కానీ 95% ఆఫ్ పీపుల్కి శ్రమించేటువంటి లక్షణము, వాళ్ళని వారు ప్రొజెక్ట్ చేసుకుని ధనాన్ని సంపాదించుకునేది, ఎందుకంటే లగ్న ద్వితీయాధిపతి కాబట్టి. అయితే ఇక్కడ ఈ లగ్న ద్వితీయాధిపతి కనుక శని పాడైతే వీళ్ళు అన్ని లగ్నాలకి వేరే ఈ లగ్నం విషయం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందంటే వీళ్ళు ధనము ప్లస్ వీళ్ళు రెండు ఒకేసారి స్పాయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏమిటి, వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, ఎప్పుడు వీళ్ళు ఎంత స్ట్రెంత్ అవుతుంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత స్ట్రెంత్ అవుతుంది, బికాజ్ ఆఫ్ లగ్న ద్వితీయాధిపతి ఒక్కరే కాబట్టి. అయితే ఇక్కడ ధనాన్ని వీళ్ళు బాగా సంపాదించాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ రావాలంటే ముఖ్యంగా వీళ్ళు శని భగవానుడి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. శని భగవానుడి యొక్క స్థితి కనుక బాగుంది ఇంక తిరుగుండదు. మరి దీన్ని యాక్టివ్ చేయడానికి కొన్ని నామాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. అయితే అందులో ప్రధానంగా వీళ్ళు ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః ఇది చేయండి. ఈ రెండు నామాలు రెగ్యులర్గా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే 100% ధనం యాక్టివ్ అవుతుంది. ఎలా అంటే మనం చూడండి, ఏదైనా ఒక మాట అన్నాము రోషం వస్తుంది, ఒక మాట అన్నాము ఆనందం కలుగుతుంది, అంటే మాటకు అంత శక్తి ఉంటుంది. మంత్రానికి అంతకంటే కొన్ని లక్షల రెట్లు శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఒక పని జరగాలంటే ఈ రకంగా చేస్తే పని అవుతుంది, ఈ రకంగా చేస్తే ఆగిపోతుందని ఉంటుంది కదా. ఆ ఫార్ములా ప్రతిదానికి అప్లై అవుతుంది, మీకు ధనం రావడానికి, రోగం రావడానికి, రోగం తగ్గడానికి, అన్నిటికీ కూడా. అయితే ఈ మకరం వారికి ఇందాక నేను చెప్పిన మంత్రంలో హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి కూడా మంత్రం పనిచేస్తుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీకు ఈ ఫైనాన్షియల్గా ఆటంకాలు పూర్తిగా తొలగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ దానములు అంటారు. మీ దగ్గరలో టెంపుల్లో పురోహితులకి ముఖ్యంగా కందులు గుర్తుపెట్టుకోండి. కందులు మీరు ఎంత దానంగా ఇస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. దీంతోపాటు బియ్యము కూడా ఇవ్వాలి. ఏమంటే మా దగ్గర టెంపుల్స్ లేవు సరిగ్గా, వాళ్ళు తీసుకోరు, వాళ్ళు భయపడుతుంటారు తీసుకోవడానికి అని అనుకునేటువంటి వారు దగ్గరలో గోశాల కనుక ఉందనుకోండి, గోశాల ఉన్నట్లయితే గోవులకు చక్కగా బియ్యపు పిండి లేకపోతే బియ్యములో కొంత బెల్లము కలిపి పెట్టడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించండి. మరి కొంతమందికి గోవులు ఉండవు మరియు దానం ఇవ్వడానికి ఉండదు, అలాంటప్పుడు ఆ యొక్క పదార్థాలతో అంటే బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి ఏదైనా ఆలయంలో పెట్టి, ఆలయం కూడా లేదనుకుంటే మీరే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి వాటిని ప్రసాదంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి పంచవచ్చు కూడా. దానివల్ల తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇచ్చే వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి కూడా అది దేవుడి ప్రసాదంగా మారింది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే, మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష
ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి. మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను ఈ మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా? నేను ఒక మాట చెప్తాను. ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు పనికిరావురా అది ఇది అని. కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్. ఇంట్లో అలా సైలెంట్ కూర్చోడు, ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది. లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయలేవని. ఎందుకు చేయలేదని చెప్పి చేస్తారు. అంటే ఏమిటి, ఒక మాటకి ఒక ఎనర్జీని ఒక ఉద్రేకం వచ్చేలాగో, ఒక కోపం వచ్చేలాగో, ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో, కొన్ని అక్షరాలకి, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని ఎవరు గుర్తుపెట్టుకోండి. నేనేం చేయాలి, ఏ తపన, నేను ఎట్లా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఆ మంత్రం. అప్పుడేంటి, సరే నేను పలానా కోర్స్ చేయాలి, ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనే దాంట్లో చెప్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తు అయితే, మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు, మేషం నుంచి మీనం వరకు 12 రకాలుగా ఉంటుంది. మేషానికి శుక్రుడు అయితే, మిథున వృషభానికి మన మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు, మిథునానికి చంద్రుడు అవుతాడు, కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి. ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు, డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక రెండో విషయం, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు, అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా, నూనె పోసి కాల్చకుండా 3 చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో, నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేతితో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవుకు తినిపించండి. తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి, అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే, అది ఎవరికి ఉంటుందంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు, పర్టికులర్గా కుజమహర్దశలు నడుస్తూ కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు, శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే, అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అమ్మో ఎలాగండి అసలు ఈ బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ నమ్మకంగా చేయాలి. చాలా మంది అంటుంటారు ఏమంటే నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే, దాని గురించి నేను మీకు చెప్తాను ఇక్కడ సమాధానం ఏమిటంటే, దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, మనం నమ్మినప్పుడు, అరే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి. కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది. మనుషులు కూడా నమ్మకపోవచ్చు, మనం నమ్మిన వాడు నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని అనట్లేదు. ధర్మంగా ఉండేవారు చూడండి, అయ్యో నన్ను నమ్మారండి, నేను ఈ పని చేయాలంటుంటాం. మరి దేవతకి ఎలా ఉంటుంది, నమ్మి మనం చేసినందుకు. కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే, తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు. అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే, నేను చెయ్యాలి, నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది. కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది. తల్లిగా మీరు భావించేటప్పుడు, తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు, లలిత అమ్మవారే ఉంది. అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో, తల్లికి పొద్దునే లేగానే అమ్మ ఏమైంది నీకు ఎలా ఉంది, నీవు మరి టాబ్లెట్ వేసుకున్నావా, తిన్నావా, లేకపోతే కొని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం. అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో, సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది.
పొద్దున్నే లేచిపోతుంది, వాడి కోసం టిఫిన్ బాక్స్ అంటుంది, లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది, వాడు ఆలస్యంగా ఇంటికొస్తే, అయ్యో! ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి. అంటే ఏమిటి, ఆ మాతృభావంతో మీరెప్పుడైతే అమ్మవారిని చూశారో, తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరుడినో, విష్ణువునో, మీరు ఆరాధించేటువంటి మహాగణపతిని ఎవరైతే చూశారో, ఖచ్చితంగా 100% మీకు ఆ దేవత తల్లిగాను, ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇందులో చాలామందికి ఏమనిపిస్తుందంటే, అయ్యో! ఏమిటండి రోజు పూజలు చేస్తున్నాము, కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడేంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది. ఇంకొంతమంది, అయ్యో! ఆయన ఎన్నో పూజలు చేసేవారు, అసలు పుసుక్కుమని 50 ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు. అంటే ఏమిటి, ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు, నా లోకాలకు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతాడు. అది మనకు తెలీదు. మనకు ఉండేటువంటి బుద్ధికి, మన అజ్ఞానానికి అర్థం కాదది. అర్థం గాక, అయ్యో! పూజలు చేయని వాళ్ళేమో ఓ 80 సంవత్సరాలు బతికారు, చేసే వ్యక్తి ఏమో 60 సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలేసుకొని ఉంటాం. మనకు తెలీదు. ఒక జీవుడు జన్మించాడంటే, ఆ యొక్క జీవుడు ఆ పర్టిక్యులర్ కర్మ అనుభవించడానికి, ఆ పర్టిక్యులర్ పని కోసం భూమి మీదకొస్తాడు. అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు. అది సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.